గల్ఫ్ వారు కూడా తొందరనే ముగియాలని భగవంతుని కోరుతున్నా. అందరూ కూడా. ప్రకాశం జిల్లా ఒంగోలులో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. కూటమి నాయకులైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ ఎమ్మెల్యే బాలనేని శ్రీనివాసరెడ్డి పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఒంగోలుకు వచ్చిన బాలనేని శ్రీనివాసరెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. 1.5 సంవత్సరం పాటు ఓపిక పట్టానని, ఇక మౌనం ఉండబోనని స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అవసరమైతే ప్రమాణం చేయడానికి సిద్ధమని పేర్కొనడంతో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎంతకాలం ఈ పోరాటం అన్నది ఉంటుంది. ఇన్నిటికీ సరైన సమాధానం సరైన టైంలో మా గౌరవ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ సముచితమైన తీసుకుంటాను. మీరు గౌరవపరమైన స్థానం సముచిత టైంలో సముచిత పదవి తప్పనిసరిగా ఆయన దృష్టిలో ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. అంటే బాలనేని గారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ సముచిత స్థానం ఉందని చెప్పి అనుకుంటున్నారు. కానీ సరైన ప్రాధాన్యత ఇప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. మీకేమన్నా ఉందా? మీకేమన్నా ప్రభుత్వ పదవులు అటువంటి ఏం వీలేదు. ఆర్గనైజేషన్ మెంబర్షిప్ స్టార్ట్ అయింది. మెంబర్షిప్ అయినాక మళ్ళీ పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. గ్రామ స్థాయి, బూత్ స్థాయి సిద్ధంగా ఉంది. తప్పనిసరిగా ఉంటుంది. ఎవరికి ఇచ్చే ప్రాధాన్యత వారికి ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి ఎటువంటి గౌరవ స్థానం పెట్టాలన్నది వారికి తెలుసు. వారి హృదయంలో మట్టుకు వీరికి చిరస్థాయి అయినటువంటి స్థానం ఆయన మాటలో తెలుసు. పవన్ కళ్యాణ్ గారు వాస్తవం, కార్యకర్తల్లో భయోందోళనలో వాస్తవం. ఎంతకాలం